మీ హిందువులందరూ సాటిస్ఫాక్టరీ కదా అమ్మ రివెంజ్ అయింది. పాకిస్తాన్ భవిష్యత్తు హిందుస్థాన్ నిర్ణయిస్తుంది. ఓహో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవివర్స్ 2.0. అండ్ ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసాను. అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటో కాదు, అంటే మోస్ట్ హైప్డ్ మూవీ అనమాట 2026. సో ఆ మూవీ ఏంటో కాదు, దురంధర్ 2 ది రివెంజ్ అనమాట. దురంధర్ అయితే మనం చూసాం, దురంధర్ 1. సో అది లిటరల్లీ చాలా బాగుంది. అంటే లైక్ ఎలా అంటే ఒక ప్యూర్ స్పై ఎలా ఉండాలో అలా ఉంది. లిటరల్లీ చాలా బాగుంది, నేను ఎంజాయ్ చేశాను. సో పార్ట్ 1 అయితే చాలా బాగుంటుంది. పార్ట్ 2 ఎలా ఉండబోతుందో, నిన్న అయితే రిలీజ్ చేశారు పార్ట్ 2 హిందీ ట్రైలర్. బట్ మనకి హిందీ రాదు, పెద్ద థమ్సప్ గలం కాబట్టి హిందీ రియాక్షన్ ఏంటంటే మనకి ఆ తెలుగులో ఉన్న రియాక్షన్ అనేది పోతుంది, ఒరిజినల్ రియాక్షన్. లైక్ ఏంటంటే మనకేమో హిందీ డైలాగ్స్ అర్థం కావు, రియాక్షన్ ఇద్దామన్నా కూడా. సో ఆర్టిఫిషియల్ రియాక్షన్ అయిపోతుంది. కొంతమందికి హిందీ అది వచ్చి కాబట్టి నిన్న రియాక్ట్ అయిపోయారు. బట్ నేనైతే తెలుగు ట్రైలర్ వచ్చిన తర్వాత రియాక్ట్ అవుదాం అని చెప్పి నేను హోల్డ్లో పెట్టేశాను. బట్ ఇప్పుడైతే తెలుగు ట్రైలర్ అయితే దింపాడు. అండ్ ఇది ఎలా ఉందో అసలు ఖచ్చితంగా మనం చూసి దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా, అలాగే డ్రాక్ చేయకుండా, సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. మీ హిందువులందరూ పిరికి పందులు. బార్డర్ అవతలే ఉంటాం, మీ దమ్మెంతుందో చూపించుకోండి. మమ్మల్ని ఏం పీక్కుంటారో పీక్కోండి. మీ హిందువులందరూ సాటిస్ఫాక్టరీ కదా అమ్మ. ఇది మిస్ అయ్యింది నిన్న. కాల్పులు జరుగుతున్నాయి. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు గ్రెనేడ్లు విసురుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. రెహమాన్ డకైతు మరణించాక లారీ మీద పెత్తనం ఎవరు దొరుకుతుంది? లారీ బా 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 బా. ఫుల్ రివెంజ్ కదా. పాస్ట్లో ఏమైందో మొత్తం చూపిస్తున్నట్టున్నారు. యంగ్ రణ్వీర్ సింగ్ అయితే చూపిస్తున్నారు. చూద్దాం అసలు ఎలా ఏమవుద్దో. సంజు దత్ బాబా ఎందుకైనా వస్తున్నావురా లాలే? నువ్వు వినలేదా ఏంటి? దేన్నైనా ఓర్చుకునేవాడే మగాడని. బీజియం హిందుస్థానీ కాఫిర్ తల నరికి తీసుకెళ్లి ముషరఫ్ టేబుల్ మీద పెట్టాడు మేజర్ బాల్. కసం ఖుదాకే రేపు మరొక హిందుస్థానీ తల నరికి లాల్ మస్జిద్ మినార్ మీద వేలాడదీస్తాను. స్మార్ట్ స్టోరీ ఆఫ్ మ్యాన్ అన్ఫోల్డ్స్ అంట. ఇది అగెనెస్ట్ అయిపోద్ది. శక్తి, ప్రతీకారం, ధైర్యం. శక్తి, ప్రతీకారం, క్లైమాక్స్ అనుకుంటా. శక్తి, ప్రతీకారం, డైరెక్టర్ ఆఫ్ యూరి. అమ్మా brings you an epic revenge అంట. అబ్బా క్రేజీ. Beast mode on. Unexpected. Beast mode. Literally. Revenge అన్నది. పాకిస్తాన్ భవిష్యత్తు హిందుస్థాన్ నిర్ణయిస్తుంది. ఓహో మ్యూజిక్ చూడు తమ్ముడు. జర్వారీ సాబ్, నేను బతికి ఉంచడా? మీ ఫామ్ హౌస్ లో బాతుల్ని బాగా పెంచుతున్నట్టున్నారు. యువర్ బటక్స్ ఆర్ రియల్లీ వైట్. బటక్స్ ఆర్ రియల్లీ వైట్. అమ్మా
లిటరల్లీ క్రేజీ కిక్ యాస్ ట్రైలర్ అబ్బా! నిజంగా. మాట్లాడుకుందాం. సెటప్ చేంజ్ చేసి మాట్లాడదాం. సో గైస్ ట్రైలర్ అయితే చూసాను. ట్రైలర్ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక రివెంజ్ అన్న పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. రివెంజ్ అనే దాన్ని ఒక ట్రైలర్ రూపంలో చూపిస్తే ఎలా ఉంటదో అలా ఉంది. లిటరల్లీ కుడోస్ టు ఆదిత్య దార్ అంట. ఆదిత్య దార్. సో డైరెక్టర్ అనమాట. సో ఫిల్మ్ డైరెక్టర్. అండ్ అలాగే ఆయన డైరెక్ట్ చేసింది 'యూరి' అండ్ ఆ మూవీ లిటరల్లీ అసలు విక్కీ కౌశల్ పెర్ఫార్మన్స్ గాని, అండ్ అలాగే తన ఫ్రెండ్ క్యారెక్టర్ గాని అసల హైలైట్ ఉంటది కదా! అప్పట్లోనే. అంత ఇంటెన్స్ ఎలా వచ్చిందనుకున్నాను. బట్ అది డైరెక్టర్. ఆ డైరెక్టర్ వల్లే ఇంత అంటే ఒక స్పై మూవీని కూడా అంత బోర్ కొట్టకుండా 3½ అవర్స్ పైనే ఉంటది మూవీ. పార్ట్ 1. సో, అంత అలా తీసాడంటే కట్స్ అయ్యి నిజంగా చాలా బావుంది. గ్రేట్ అనమాట. అండ్ లిటరల్లీ ట్రైలర్ స్టార్టింగ్‌లో ఒక వర్డ్ ఉంది. గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా. ఇది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చు. బట్ నేను ఎగ్జాక్ట్‌గా ఫెల్ట్ అయింది అది నేను. సో, ఏంటంటే పాకిస్తాన్ భవిష్యత్తు మన ఇండియా మీద ఆధారపడి ఉందని. అబ్బబ్బబ్బబ్బబ్బా! లిటరల్లీ కిల్లింగ్ అనమాట. అంటే పంచ్ అనమాట. మన సినిమాని 'దురంధర్‌ని' పాకిస్తాన్‌లో బ్యాన్ చేశారు. ఇజ్రాయెల్‌లో బ్యాన్ చేశారు. ఈ మొత్తం అన్నిట్లోని బ్యాన్ చేశారు ముస్లిమ్స్ కంట్రీస్‌లో మ్యాక్స్. సో, ఇయన్నీ అన్నిట్లికి ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు పార్ట్ 2లో. అండ్ అలాగే మీ హిందూస్ ఏం చేస్తారని చెప్పి స్టార్టింగ్‌లో ఉన్న దాన్ని పట పట పంచ్ పవర్ ఎలా ఉంటదిరా మన ఇండియన్ పంచ్ పవర్ ఎలా ఉంటదో అనేదాన్ని అసల 'రణ్వీర్ సింగ్' టపా టపా గుద్దుతుంటే చూపిచ్చాడు. లాస్ట్‌లో విలన్ చంపుతాడు కదా! సో, పార్ట్ 1లో. సో, ఆ పార్ట్ 1లో విలన్ చంపడాన్ని ఇందులో చూపిచ్చారనమాట ట్రైలర్ కట్‌లో. లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. అండ్ అలాగే మనం నెగోషియేట్ చేయడానికి ఎళ్తున్న లీడర్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ లీడర్ ఆయన చూపులోనే అర్థమవుతుంది. నా కొడకా చెక్కి పడేత్తామని. సో, అబ్బబ్బబ్బా! కిక్ యాస్ ట్రైలర్ అబ్బా! నిజంగా. నేనేదో అనుకున్నాను గానీ అసలా వేరే లెవెల్ అంతే. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ట్రైలర్ అయితే పిచ్చ పీక్స్‌లా ఉంది. అండ్ అలాగే లిటరల్లీ హై అయితే మామూలు హై ఇవ్వలేదు నాకు. ప్యూర్ గూస్ బంప్స్ హై అనమాట మొత్తం. త్రూ ఔట్ ద ట్రైలర్ అండ్ అలాగే బీజీఎం కోసం మాట్లాడుకోవాలి. ఏందయ్యా అసల ఆ బీజీఎం గాని అసల అబ్బబ్బబ్బబ్బా! అండ్ ఫాస్ట్ కట్స్ ఎడిట్ కానీ టాప్ నాచ్ అనమాట. సో, దిస్ ఈస్ ద ప్యూర్ ఇండియన్ సినిమా. అంటే ప్యూర్ పీక్ లెవెల్ ఇండియన్ సినిమా అనమాట. పీక్ లెవెల్ అంతే. ఇప్పుడు మనం అయితే ఒక నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కెళ్ళిపోతున్నాం. ఎళ్ళిపోయాం గూడా. సో, మన ప్రతి మూవీ వస్తున్న ప్రతి మూవీ అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లోనే ఎళ్ళిపోతుంది. చాలా బాగుంది చూడ్డానికి ఇయంతా. సో, మనం అయితే ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. సో, ఇది మన ఎగ్జాక్ట్ రియాక్షన్ ఆన్ 'దురంధర్ ది రివెంజ్' ట్రైలర్ రియాక్షన్ అనమాట తెలుగులోది. సో, నిన్నైతే ఆహ్, ఇచ్చేద్దును మన హిందీలో దింపానండి నిన్న. బట్ ఏంటంటే చూసారా అసలు ఆ తెలుగు డైలాగులు కరెక్ట్‌గా అర్థమైతాయి మనకి. ఆ హిందీ డైలాగులు అర్థం అవ్వవు. అంత రియాక్షన్ నా దగ్గర నుంచి రాదు మీకు. ఆర్టిఫిషియల్‌గా ఉంటది. సో, ఈ తెలుగు డైలాగులు చూసిన వెంటనే చూసారా ఎంత రియాక్షన్ వచ్చిందో. సో, అది నేను అందుకనే దీనికోసం వెయిట్ చేశాను. ఈ ప్యూర్ రియాక్షన్ అనేది మిస్ అవుతామని. నాకు హిందీ రాదు. హిందీ అర్థమైన వాళ్ళకి నన్ను చేసేస్తారు. బట్ ఇదైతే వర్త్ ఇట్ అనమాట. నేను వెయిట్ చేసినందుకు వర్త్ ఇట్ అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనంతా డిసప్పాయింట్ అయిపోయాను. అందరూ చేసేసారు తెలుగులో అండ్ హిందీలో. నేను తెలుగులో వచ్చే వరకు వెయిట్ చేశాను. అబ్బా! మొత్తం వేస్ట్ అయిపోయిందనుకున్నా. బట్ ఇప్పుడు దింపాడు అండ్ అలాగే రియాక్షన్ కూడా క్రేజీ వచ్చింది. చెక్ చేశారు కదా! మీరు చూసారు కదా! సో, నా రియాక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే 'దురంధర్ 2' మీకెలా అనిపిస్తుందో, ఎలా ఉండబోతుందో కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఫస్ట్ డే వ్లాగ్స్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవివర్స్ 2.0 అండ్ ఇలాంటి వీడియోస్‌తో మళ్ళీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బై.